హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడైతే మేము లెన్స్కార్ట్కి వెళ్ళామన్నమాట. స్పెట్స్ తీసుకుందామనేసి ఇక్కడైతే నేను వచ్చేసి ఈ స్పెట్స్ తీసుకున్నాను. ఇవి నాకు ఇప్పుడు గ్లాస్ మోడల్ నచ్చుతుంది, అందుకనేసి నేను ఇదైతే తీసుకున్నాను. కొంచెం పెద్దగానే తీసుకున్నానండి, నాకు పెద్దవి అంటే కొంచెం బాగా ఇష్టం. ఇక్కడ మా ఊడు కూడా కొన్ని స్పెట్స్ అక్కడ ఉండే పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. ఇక్కడ బై 1 get 1 ఆఫర్ కూడా ఉంది. మాకు 2 స్పెట్స్ కలిపి 3800 అలా పడింది అనమాట. నాదైతే 1 డేకి డెలివరీ వచ్చింది. ఇంకా మా తమ్ముంది అయితే కొంచెం లేట్గా వచ్చింది అనమాట. ఈవినింగ్ వెళ్ళి తీసుకున్నాము. ఇంకా మేము ఊరు వెళ్తున్నాము, అందుకోసం వచ్చేసి నేను కొంచెం మ్యారేజ్ ఉండింది. స్పెట్స్ ఇంకా చాలా రోజులైందని తీసుకోలేదనేసి కొత్త స్పెట్స్ తీసుకున్నాను అనమాట. మొత్తం వచ్చేసి 4000 దాకా పడినాయి అనమాట. 2 కలిపి 4000 అలా పడ్డాయి. నేనైతే ఊళ్ళో అయితే వీడియో అయితే తీయలేదు. ఇది ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఇలాంటి డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాము మేము. బాగున్నాయి డ్రెస్సెస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మిక్స్డ్ మసాలా కర్రీ అనమాట. ఇది బయట నుంచి తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది. స్మెల్ కూడా టేస్ట్ బాగుంది. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ సాంబార్ చేశాను అనమాట. పప్పుచారు ఉంటుంది కదా, అది చేశాను. బాగా టేస్టీగా వచ్చాయి పప్పుచారు కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ వైట్ రైస్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ డే అనమాట ఇది. ఇక్కడ దొండకాయ ఫ్రై చేసేసి ఆమ్లెట్ వేసేసాను. వైట్ రైస్ అనమాట, కొంచెం నంచుకోవడానికి బాగుంటుంది అనేసి ఆమ్లెట్ వేసేసాను. తర్వాత ఇక్కడ వచ్చేసి జూడియోలో షాపింగ్ చేసాము అనమాట ఉగాదికి. ఏం షాపింగ్ చేశాను అన్నది ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి వచ్చేటప్పుడు చికెన్ నగెట్స్ ఉంటే తీసుకొచ్చామన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, అంత స్పైసీ లేవు, నార్మల్గా ఉన్నాయి అన్నమాట. పిల్లలు కూడా తినొచ్చు, బాగున్నాయి. పెద్ద మసాలా అలా ఏం లేదు, బాగున్నాయి అన్నమాట. 100కి 8 అనమాట. ఇవి 200కి తీసుకొచ్చాము. అక్కడ మేమైతే ఇంకా మిల్క్ షేక్ కూడా తాగేసాము. మిల్క్ షేక్ వచ్చేసి 135 అనమాట ఒక్కొక్కటి. కొంచెం ప్రైజే అనిపించింది. ఇవైతే పర్లేదు, రీజనబుల్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి లైఫ్ స్టైల్కి వెళ్ళాము. 5 ఆఫర్స్ ఉన్నాయనేసి వెళ్ళామన్నమాట. లైఫ్ స్టైల్లో కూడా కొంచెం షాపింగ్ చేసాము. ఏం చేశాను అనేది షేర్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆఫర్స్ అని పెట్టారు కానీ మనకేమంతగా అనిపించలేదు ఆఫర్స్ ఉన్నట్టు. 25%, 40% ఉన్నాయి, కానీ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆఫర్స్ లాగా అనిపించలేదు అనమాట. కొన్ని తీసేసుకొని వచ్చేసాము అంతే. ఇక్కడ అయితే లేడీస్ వేర్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి అనిపించింది నాకు. అయితే నేనేం తీసుకోలేదు, చూడలేదు కూడా. ఫస్ట్ అలా వెళ్తూ చూసాను అంతే. ఇంకా నెక్స్ట్ టైం చూడొచ్చులే అనేసి ఇప్పుడు ఏం చూడలేదు అనమాట. ఇవైతే 499, 599 అలా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. మేము డైరెక్ట్ మెన్స్ వేర్కి వెళ్ళేసాము. మెన్స్ వేర్ చూసుకొని తర్వాత లేడీస్ వేర్ చూద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అక్కడే టైం అయిపోయింది. అందుకని రిటర్న్ అయిపోయామన్నమాట.
నెక్స్ట్ టైం చూడొచ్చులేండి, ఇంకేం చూడలేదు. ఇక్కడ ఓన్లీ కొన్ని టీషర్ట్స్ మీద అయితే ఆఫర్స్ బాగున్నాయి, మెన్స్ వేర్ అయితే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి సుచిత్ర దగ్గర ఉండే లైఫ్ స్టైల్ అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము డైరెక్ట్ ఊరికి అలా చూసుకుంటా మెన్స్ వేర్కి వెళ్ళిపోయాము. అక్కడైతే టీషర్ట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, కానీ ఇంకా షర్ట్స్ ప్యాంట్స్ అలా అయితే కొంచెం ప్రైజీ అనిపించాయి, ఎక్కువ ఉన్నాయి చాలా. ఏం ఆఫర్స్ అనిపించలేదు పెద్దగా, అందుకనేసి టీషర్ట్స్ తీసుకుని వచ్చేసాం. ఇక్కడ కొన్ని ప్లెయిన్ టీషర్ట్స్ వాటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి, కొంచెం డిజైన్ వచ్చిన వాటి మీద అయితే పెద్దగా ఆఫర్స్ లేవు. ఈ షర్ట్ అయితే చాలా బాగుంది, కానీ తీసుకోలేదు. ఇది ఏం పెద్ద ఆఫర్స్ లేవన్నమాట. ఇలాంటి ప్లెయిన్ టీషర్ట్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసేసుకొని రిలయన్స్ దగ్గర అయితే ఇక్కడ పన్నీర్ పిజ్జా తీసుకున్నాము. పన్నీర్ పిజ్జా బాగుంది. ఇది ఒకటే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి 2 చాక్లెట్ మిల్క్ షేక్స్ తీసుకున్నాం, ఒకటి ఓరియో మిల్క్ షేక్ తీసుకున్నాం, అంతే. ఇంకా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ కిందకు వచ్చేసి ఉగ్గాని ఉంటుంది కదా, అది చేశాను అనమాట. ఇది ఉగ్గాని అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది బార్బెక్యూ నేషన్ నుంచి ఇది నాన్ వెజ్ ప్లాటర్ అనేది ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఏమేమి వచ్చాయో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మాకు 575 రూపీస్ ఏమో పడినట్టుంది. దీనికి 2 పుదీనా చట్నీలు కూడా ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ప్రాన్స్, ఇవి 6 పీసెస్ వచ్చాయి. ఇంకా ఇక్కడ అన్నీ అయితే ఈచ్ వన్ వచ్చేసి 6 పీసెస్ లాగా వచ్చాయి అన్నమాట. ఇది వచ్చేసి సలాడ్ టైప్లో ఇచ్చాడు, కీరా, ఇవి క్యారెట్ ఉంటాయి కదా అవి. తర్వాత వచ్చేసి ఇవి ఫిష్ అన్నమాట. ఫిష్ కూడా 6 పీసెస్ ఇచ్చాడు, బోన్లెస్, బాగానే ఉన్నాయి టేస్ట్. ఇవి వచ్చేసి చికెన్ బోన్లెస్ అనమాట, అది కూడా ఒక 6 పీసెస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్, అది చికెన్ వింగ్స్, ఇది ఫిష్, ఇది ప్రాన్స్. ఇంకా ఇవే అన్నమాట వచ్చింది దాంట్లో. ఇంకా ఈ 4 ఐటమ్స్, పుదీనా చట్నీ, అది సలాడ్ లాగా ఇచ్చారు, బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇది సండే రోజు వచ్చేసి పలావ్ చేశాను అనమాట. పలావ్ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా మంచిగా.
ఇంకా ఇక్కడైతే ఇది ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు చేశాను అనమాట పలావ్లోకి. నాన్ వెజ్ ప్లాటర్ ఇచ్చుకున్నాం అనేసి ఇంకా చికెన్ అలా ఏం చేయలేదు, ఎగ్ కర్రీ చేశాను అంతే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఆ పలావ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తర్వాత ఇది వచ్చేసి పుల్లారెడ్డి పిస్తా హౌస్ నుంచి అయితే హలీం తీసుకొచ్చారు. ఇదైతే మటన్ హలీము చాలా బాగుంది, టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 275 రూపీస్ అంట, చాలా బాగుంది. అయితే పిస్తా హౌస్లో హలీం ఫేమస్ కాబట్టి సో అక్కడైతే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా ఇక్కడైతే నేనైతే హలీం తిన్నాను, మా తమ్ముడు మా హస్బెండ్ అయితే తిన్నారనమాట. ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. స్మెల్ కానీ టేస్ట్ కూడా బాగుందంట, నేనైతే తినలేదులేండి. ఇంకా ఇది అనమాట, ఇదైతే సింగిల్, దీంట్లో కాంబోలు జంబో ప్యాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ ఫ్రై చేసేసాను. ఇదైతే నైట్ చేశాను అనమాట, ఎగ్ బుడ్డి టైప్లో చేశాను. వైట్ రైస్తో తినేసాము. వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వైట్ రైస్ చేశాను అనమాట, ఎగ్ కర్రీ, వైట్ రైస్ డిన్నర్కి చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫెస్టివల్ రోజు అనమాట, ఇది ఉగాది రోజు. మార్నింగ్ వచ్చేసి అలసంద గుగ్గులు ఉంటే తాలింపు పెట్టేశాను అనమాట. ఇవి బ్రేక్ఫాస్ట్కి అయితే తినేసాం. ఇవి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, నాకైతే చాలా ఇష్టం, టేస్ట్ అయితే భలే ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా ఇవైతే మేము బ్రేక్ఫాస్ట్కి అయితే తినేసాం ఆ రోజు, ఫెస్టివల్ రోజు. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ స్వీట్స్ తినాలనిపించింది. ఇంకా ఫెస్టివల్ రోజు అయితే నేను ఫలుడా ఒకటి చేశాను, స్వీట్స్ ఏం చేయలేదన్నమాట. ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్ అయితే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ మిక్స్డ్ స్వీట్స్ అనమాట, ఇవి అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. ఇవి వచ్చాయి అనమాట 8, ఇవి కలిపి 200 అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి స్వీట్స్. ఇది అనమాట ఇది. ఇంకొకటి ఉంది పాలకోవా, అది ఆల్రెడీ మా పిల్లోడు తినేసాడు అనమాట. రౌండ్ ఉంటుంది కదా కోవా, పాలకోవా అది. ఇక్కడ ఫెస్టివల్కి అయితే నేను చింతపండు పులిహోర చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు లెమన్ రైస్ చేశాను, ఇక్కడ చింతపండు పులిహోర చేద్దామనేసి చేశాను అనమాట. ఇక్కడ బీరకాయ కర్రీ చేశాను, వైట్ రైస్. ఇంకా అంతేనండి, ఇవైతే చేసుకున్నాము ఫెస్టివల్ రోజు. ఇంకా ఆ రోజు అయితే మేము లైఫ్ స్టైల్కి వెళ్ళాము, అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. ఇది వచ్చేసి ఫలుడా అనమాట. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి కేసర ఫలుడా అనమాట, ఇది ఆ రోజు చేశాను ఫెస్టివల్ రోజు. తర్వాత వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము అనమాట, సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను. ఈ శారీ వచ్చేసి నాకు అమ్మ ఇచ్చిందనమాట. నేను దీనికి బ్లౌజ్ ఏం స్టిచ్ చేసుకోలేదు, సేమ్ ఇదే వచ్చింది బ్లౌజు. నేను దీని మీదకి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను అనమాట. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా. ఇది క్రేప్ టైప్లో ఉంటుంది అనమాట, మంచిగా ఉంది. సో సింపుల్గా ఉంది అనేసి ఈ శారీ అనేది కట్టుకున్నాను. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.